రాహుల్ గాంధీ గారి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చెప్పేసి చెప్తా ఉన్నారు. పాటించినట్టు 6 గ్యారెంటీలు ఏమవుతాయో అన్నిటి కూడా పీకల్లో అప్పులో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా 5 గ్యారెంటీలు ఇప్పుడు అమలైనాయి. రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పినారు? 15 ఆగస్టు లోపు మన స్వతంత్రం వచ్చింది, మన దేశం బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి పొందింది. అట్లాగే అదే 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేసి ఇంతకుముందు ఇవ్వండి కదా దారుణంగా ఇంతకుముందు పోయిండు పాపం పాపంలో పడిపోయి కాలెత్తుకోగా మనం ఇంత వడ్డీ కడతా ఉన్నాం. మహిళలందరూ చాలా మంది కడుతున్నారు. ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోతున్నారా పోతున్నా ఆర్టీసీ బస్సు కూడా 500 ఇస్తా ఉన్నారు. కొన్ని ఇంకో విషయం చెప్తారా చూడండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఎలక్షన్ మూలంగా కొన్ని పథకాలు కొన్ని రాలేదు. అటువంటి సందర్భంలో ఏమైందంటే వస్తున్నాయి అటువంటి అమలు ఎవరో పెట్టుకోవద్దు. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సూచనల మేరకు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రతి ఊరికి వెనుక వాళ్ళందరూ ముందుకు రాదు. మన కార్యకర్తలందరూ ప్రెసిడెంట్ పెద్దలకు స్వాగతిస్తున్నాం. పెద్దలు తారకన్న గారికి ఎన్నికలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లోక్సభ ఎన్నికల్లో అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారిని 13వ తేదీ నాడు లోక్సభకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చేతి గుర్తుకే చేతులేపాలమ్మా చేతి గుర్తుకే జీవన్ రెడ్డి గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. చాలా సంతోషం. పెద్దలు పూజలు మీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరుడు మోబిన్ ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలందరికీ చౌరస్తాలో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సోమవారం రోజు జరగబోయే ఎలక్షన్ గురించి మీరందరూ మా పెద్దల మాట వినాలన్నారు. మా విజ్ఞప్తి మేరకు నిన్న ఈ రోజు మీ అందరికీ విజ్ఞప్తి చేశాం. పెద్దలు వస్తున్నారు, వాళ్ళ మాట విన్నామమ్మా అంటే ఎంత క్రమశిక్షణతో వచ్చి మీరు పెద్దల మాట వినటానికి సిద్ధంగా ఉన్నారంటే మీ అందరికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నా. ఈ రోజు మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో బోధనలో మనం రూలింగ్ లో ఉన్నాం. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మనం పాలనలో ఉన్నాం. మనకు ఈ పాలనకు ఇంకా మద్దతుగా కేసీఆర్ సాబ్ చేసిన అప్పుల పాలైన రాష్ట్రానికి కేంద్రంలో కూడా మన ప్రభుత్వం రావాలి. ఇక్కడ నిజామాబాద్ అభ్యర్థి జీవనన్న ఎంపీగా పోయి మన కోసం నిధుల కోసం శ్రమించాలి అంటే మనం ఏం చేయాలమ్మా? రేపు 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో జీవనన్నకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గట్టి మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపించి రాష్ట్రంలో ఉన్న సమస్యలు తీర్చడానికి తెలంగాణ రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీలన్నీ కేసీఆర్ సాబ్ 18లో ఎలక్షన్ జరిగినప్పుడు కనీసం 4 నెలలు ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం కూడా చేపియలే. ఈ రోజు అంటున్నారు 4 నెలలైంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరని. మూర్ఖులకు కనిపిస్తలేదా? ఫ్రీ బస్సులలో ఆడోళ్ళు పట్టణంత మంది ప్రయాణం చేస్తా ఉంటున్నారు. చూస్తున్న వాళ్ళు కరెంటు బిల్లు కట్టురని లైన్ మ్యాన్ తిరిగినప్పుడు ఎంతో బాధలు పడుతున్న మన మహిళలకు కరెంటు కష్టాలు తిరిగినాయా లేదా అని నేను మీ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా. తిరిగినాయా లేదా? కరెంటు బిల్లు కడుతున్నామా? కట్టలేదు.
మళ్ళా సెంటర్ లో మనం వచ్చినాక ఉపాధి హామీ కూలి 400 చేస్తారని మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు మనకు హామీ ఇస్తా ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు ఢిల్లీకి పోయినాక ప్రతి మహిళకు మన కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 తక్కువ కాకుండా ప్రతి నెల 8,500 ఇంటి యజమానురాలైన మహిళ పేరు మీద వేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. ఈ రోజు మనం రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా కేంద్రంలో కూడా ప్రభుత్వం రావాలని మీరందరూ ఆశిస్తున్నారు, గట్టిగా ప్రయత్నిస్తారు. రేపు 13న ఎన్నికల్లో సహకరిస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పెద్దలు ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. మన పెద్దలు జీవన్ రెడ్డి గారికి మన అభ్యర్థి అయిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి రైతులకు యువకులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం. మేము ప్రజాస్వామ్యంలో మన పెద్దలు నిర్ణయించినట్టు రాజులని రాజకీయాలు తీసేసి మనం ప్రజాస్వామ్యం పెట్టుకున్నాం. ఓట్ల ద్వారా ఎన్నుకొని మనందరూ మనం పనిచేయాలని కోరుకుంటాం. ఈ 10 సంవత్సరాల నుంచి మనందరినీ పక్కన పెట్టేసి మన స్వార్థాల కొరకు చేసుకున్నారే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ అయితేనేమి బీజేపీ ప్రభుత్వం అయితేనేమి భూమిభూతులు అయితేనేమి. దయచేసి మనం ఉన్నప్పుడు అక్కలకు చెల్లెళ్లకు ఉన్న డబ్బులు జరిపోయేటట్టు ఉపాధి హామీ పెట్టారు. ఆ ఉపాధి హామీ మనం పెట్టిన తర్వాత ఈయన దానికి డబ్బులు చెల్లిస్తా ఉంటాము. ఇప్పుడు రేపు జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించిన తర్వాత ఒక్క రోజు ₹400 ఇస్తానని చెప్తా ఉన్నాను. ఒక రోజుకు ₹400 ఇస్తానని చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ పుణ్యాత్ములు పొమ్ముకుంటోళ్ళు 6-7 మన గ్యాస్ 500 ఉన్నది, మరి 1100 చేశారు. ఇప్పుడు వచ్చిన 3 నెలలోనే మళ్ళీ 500 వచ్చావు. అవన్నీ పెద్దలు మాట్లాడతారు. కానీ నేను మీ అందరికి ఒకటే, గతంలో మన నిజాంతాలు నీళ్లు రాక బాధపడుతూ కేవలం వ్యవసాయంతో ఆధారపడిన మనమందరం మన కుటుంబాలు కుంటుపడుతుంది. ఆ రోజున రాత్రి పగలు దిగి మనకు లిఫ్ట్ పెట్టుకున్నాం. అదే సార్ ఆ లిఫ్ట్ పెట్టిన తర్వాత మనకు 70% వేయడం ఎన్నో మండలం సస్యశ్యామలం అయింది. ఆ తర్వాత మరి మనం నడిచే షుగర్ ఫ్యాక్టరీ కేసీఆర్ బీజేపీ వాళ్ళు మేము నిరాకనే సర్కారు తీసుకుంటామన్నారు. వాడు నడిపేయలేదు, మీరు సర్కారు తీసుకోలేదు. మూత పడితే అడ్డీ కట్టి 400 కోట్ల బాకీలయ్యాయి. ఆ బాకీలన్నీ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడి మనందరూ జీవన్ రెడ్డి గారు మౌనం కమిటీకి వేసి మీరందరితో మాట్లాడండి, ఎట్లా చేస్తే బాగుంటుందంటే మనందరూ ఆలోచన విధానంగా షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తే బాగుంటుందంటే అది 200 కోట్లు అయితే నిన్న 43 కోట్లు కట్టడం జరిగింది. ఈ విధంగా మనం అందరం ఆంధ్రప్రదేశ్ లో మన మండల్ కంబైండ్ ఉన్నప్పుడు ఫ్యాక్టరీ మంత్రి వచ్చినప్పుడు మీరందరూ చిన్న మంత్రి రెవెన్యూలో జీవన్ రెడ్డి సార్ ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూలో మా రీజనల్ మంత్రులు ఫస్ట్ ఉంటుంటాయి, సెకండ్. అంత రెవెన్యూ మంచిగా ఉంటుంది, అంత పనులు పండిస్తుంటున్నాం. అటువంటిది ఈ పుణ్యాత్మలు వచ్చిన తర్వాత ఒక స్కూల్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, టీచర్స్ లేవు, ఏమీ లేక కేవలం మనకు మాటలు చెప్పించి పంపించాలి. మన ముఖ్యమంత్రి గారు రైతులకు మరి మహిళలకు ఏమేమి ఇచ్చిందో బిడ్డలు చెప్తారు. రైతులకు
12 వరకు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 92% మందికి మనం డబ్బులు జమ చేశాం. నిన్న నుంచి మళ్ళీ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు వస్తా ఉన్నాయి. తప్పనిసరిగా మనం ఏదైతే చెప్పినామో మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చెప్పినా ఒక్కడు కూడా ఇబ్బంది పెట్టకుండా ఏంటని ఆ విధంగా చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఒకటే అడుగుతా ఉన్నారు, దయచేసి మీరందరూ ఆరోగ్యం ఉన్నారు. మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఈ పుణ్యాత్ములు ఒకడు ఇంటిని రూపాయలు పంపిస్తామని కుంపాటోడు ఏడాదికి 2 కోట్లు వాళ్ళు ఇష్టమని అది కుంపాటోడు చెప్పాయి. మీరు ఇంటికి ఒక్కనైతే పంపించదు, ఇంకొకడు ఉన్నారు కుంపాటోడు. మరి వాళ్ళని కూడా పంపిస్తే తప్పనిసరిగా జీవన్ రెడ్డి గారు రేపు గెలిపించిన తర్వాత మన ముఖ్యమంత్రి చెప్పారు, మన ప్రభుత్వం వస్తుంది, అక్కడ ఎక్కడ వాళ్ళకి వస్తలేవు సీట్లు మన దగ్గర పడ్డారు. ముందు నమ్మకం నమ్మకం మన పైన పడ్డారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ పెద్ద మందిని గెలిపియండి. నాకు కూడా అందరూ ఉంటాడు, నాకు బలం ఉంటుంది. షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకున్నాం, ఇంకా వేరే ఉండే వాళ్ళు చెప్తారు. కాబట్టి తమిళ ఇవ్వకుండా తప్పనిసరిగా మరి మీ అందరికీ రేపు తండ్రుల భూములు కానీ పెన్షన్స్ కానీ ఏదెక్కడున్నా ఇబ్బందులు రాకుండా మొన్న ఇల్లు పెట్టుకుంటే పైసలు ఇబ్బంది పెట్టిన ఆఫీసర్ ఎప్పుడు చెప్తా ఉన్నాను, ఈ 4 రోజుల్లో ఇల్లు పెట్టుకునే వాళ్ళకు మీరు డబ్బులు ఇవ్వకుంటే రేపు సస్పెండ్ చేస్తామని చెప్తా ఉన్నాను. తప్పనిసరిగా మా వాళ్ళే పాపం నా అందరూ చెల్లెలు కూడా ఇల్లు 5 లక్షలతో కట్టుకుంటే ఒక 2-3 బిల్లు ఇచ్చి సపరేట్ డబ్బులు తెప్పిస్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ మేము చూసుకుంటాం. ఒక నెల రోజు లోపలనే పార్టీ ఆఫీసులో కూర్చుంటాం. అవన్నీ మీ భూములు మీకు వచ్చేటట్టు ఒక రూపాయి ఖర్చు లేకుండా చేస్తారని చెప్తూ, అదేవిధంగా మీ అందరికీ మరి ముఖ్యమంత్రి గారు 3,500 ఇల్లు ఇచ్చిండు. దానికి మీ అందరికీ ఏ ఊరికి ఎన్ని వస్తాయో అవి కూడా ఎస్సీ ఎస్టీలకు 6,000, మీ అందరికీ 5 లక్షల కాడికి ఇస్తామని చెప్తూ మరి తప్పనిసరిగా నేను ఎక్కువ మాట్లాడకుండా ఏదేమన్నా రేపు భోజనం చేయకపోతే స్టార్ట్ చేసుకుందాం. స్టార్ట్ చేద్దామా? అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ 5 ఏళ్ళు 7 ఏళ్ళు మనకు ఏదైతే లోన్ మాఫీ చేస్తామన్నారో రైతులకు లోన్ మాఫీ చేయలేదు. డాక్రా సంఘాలకు కూడా ఆగస్టు లోపల మన రైతులకు కూడా లోన్ మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. డాక్రా మహిళా సంఘాలకు కూడా తప్పనిసరిగా అన్ని లేకుండా కూడా ఇప్పిస్తామని చెప్తా ఉన్నాం. మీరందరూ ఓపికలు మీరు ఒక 10 నిమిషాలు ఎవరు కూడా పోవద్దు, ఒక 10 నిమిషాలు పెద్దవాళ్ళు చేయమని చెప్తారు. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బాగా వ్యవసాయం చేసుకుంటారు, బాగా వ్యవసాయం చేస్తారు, అన్ని అనుభవం ఉన్నవాడు, మన గురించి అన్ని తెలిసిన వారు. కాబట్టి మీరందరూ వారు మాట్లాడే వరకు ఎవరు కదలకుండా ఏమమ్మా కోతులు మళ్ళీ వస్తారా దొరక మీకు మానసిక ఒక 15 నిమిషాలు ఉంటున్నాడు. కాదు వస్తే మీరు కోపడు సారీ అని చెప్తాడు. ఇవన్నీ తప్పనిసరిగా మనం అందరం జీవన్ రెడ్డి గెలుపుతామా? లేకుండా ఏ కుటుంబం చేస్తున్నారు అందరూ కలిసి ఎక్కడ కూడా ఊళ్ళో 80-90% వేస్తే మనకి ఎవరైతే ఇప్పుడు వరకు బాధ పెట్టిందో అసలు వాళ్ళని దూరం చేయొచ్చు. వాళ్ళు మనం ఒకటే మనము 100% వేస్తామంటే
అది గవర్నర్ మనం మీరు ఓడిపోతారు, మనం గెలుస్తాం, మీకు అర్థం తెలుస్తామని చెప్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇంతసేపు ఉండి 15 నిమిషాలు పెద్దలు మాట్లాడి వినకుంటే మనం వచ్చింది ఏమర్థం ఉంటుంది చెప్పు. 15 నిమిషాలు ఓపికతో మన పెద్ద మనిషి పార్లమెంట్ అభ్యర్థి రేపు మనకు ఢిల్లీకి పోయి నిధులు తెచ్చే వ్యక్తి మాట్లాడేది ఉంది కాబట్టి ఓపికతో ఒక 15 నిమిషాలు మీరు వింటారు, తను మాట్లాడతారు. ఇప్పుడు అందరు గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పారు. శివరెడ్డి గారు మాట్లాడారు. మీ అందరి మద్దతు కోరడానికి ఏదింటుందో ఈరోజు వెంజల్ మండల్ శాంతాపూర్ గ్రామం రావడం జరిగిందమ్మా. మీ అందరి అభిమాన నాయకుడు మరి ఈ ప్రాంతానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేనున్నా అని చెప్పిన మీ ప్రీతమ నాయకుడు శాసనసభ్యులు సురేష్ రెడ్డి గారు, ఉర్దూ అకాడమీ చైర్మన్ షాహీన్ హందానీ గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు మబీన్ ఖాన్ గారు, ఇంకా ముఖ్యంగా తల్లి వివిధ గ్రామాల నుండి తరలి వచ్చినటువంటి మా రైతు సోదరులు, యువమిత్రులు, పల్లెలు, ఆడబిడ్డలు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరూ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మీ అందరిని చూస్తుంటే నాకైతే గర్భిణీ అనిపిస్తుందమ్మా. నిజంగా సురేష్ రెడ్డి గారు అదృష్టవంతుడా. ఇంతమంది ప్రేమ అభిమానాన్ని చూడకుండా మీరు నిజంగా అదృష్టవంతుడు అని చెప్పంటున్నాను. మీరు ఎంత సేవ చేసినా కానీ మరి ఆయన ఏంటి నిజాం సాగర్ తేరెండు గ్రామం, మన వెంజల్ మండలం తేరెండు ప్రాంతం కాలనీలు అంతలేమని చెప్పని పెద్ద ఏదైతుందో మనకు అల్లి సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకొని ఏమో 2 పంటలు పండించుకుంటామని చెప్పంటున్నా. నిజమాబద్దమే. అందుకే మీ అందరికి ఏదైతుందో పెద్ద సురేష్ రెడ్డి గారు అల్లి సాగర్ లిఫ్ట్ పెట్టుకొని మనం ఇంకా 4 ఇస్తుందో పంట పండించుకుంటున్నామని మనకు అనేది అభిగా ఉన్నాం. అంతేకాదు కాలనీలు అందకుండా కూడా బావులపై ఆధారపడే రైతాంగానికి కరెంటు కూడా మాకు ఉచితం. ఊహించిన కరెంటు ఉచితం ఉందని చెప్పని కేవలం ఏదైతుందో ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం బావులపై ఆధారపడ్డాలని ఏదైతుందో వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించింది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. దేశంలో ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు తల్లి అని చెప్పండి. నేను కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా రైతు పక్ష పార్టీ అని చెప్పండి. నేను రైతుకి ఎప్పుడు ఆపద వచ్చినా అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. ఎక్కడ రైతులలో పాపం రైతులు పెట్టుబడి రాక అప్పుల బాధవుతుండ్రు, వాళ్ళు అప్పులు బాగు చేయాలని చెప్పంటే సరిగ్గా 15 ఏళ్ల కింద చెప్తున్న 89లో ఏక మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. 10 ఏళ్ళు కానీ బీజేపీ అధికారం ఉన్నది. మోడీ గారు రాజ్యం చేస్తున్నాడు, అరవింద్ ఎంపీగా ఉన్నాడు. రైతులకు అప్పు మాఫీ చేయమంటే రైతులకు అప్పు మాఫీ చేస్తే సూపర్ టూప్ రైతులంట. మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద బడా పెట్టుబడిదారులు వ్యాపారస్తులకు ఏదైతుందో లక్షల కోట్లు మాఫీ చేస్తారు తల్లి అదాని అమ్మని అంటోళ్లకు. రైతులకు ఏదైతుందో ₹1,00,000 మాఫీ చేయమంటే రైతులా. నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ తల్లి రైతులు బ్యాంకులు చెల్లించాల్సిన అప్పు ₹2,00,000 దాకా మీరు చెల్లించవలసిన అవసరం లేకుండా 15 ఆగస్టు నాటికి ఏదైతుందో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిండు. బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిండు. ఏ రైతులు మీరు అప్పు వసూలు చేయొద్దు, రైతులు చెల్లించిన అప్పు మొత్తం ఏదైతుందో నేను కడతా, నా ప్రభుత్వం కడుతుంది, వాళ్ళకి ఏదైతే అప్పు మాఫీ చేసి మొత్తం పెంపిస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు చెప్పంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా పెట్టుబడి పెరిగింది, వ్యవసాయ ధరలు పెరిగినాయి, కాంప్లెక్స్ పెరిగింది, డిఎంపీ పెరిగింది,
సూపర్ పెరిగింది, పొటాష్ పెరిగింది, యూరియా ఏది ఇస్తుందో 5 కిలోలు 50 కిలోలు తగ్గిన 5 కిలోలు పోసి 45 కిలోలు చేసింది. 90 మిషన్లు తీయలేదా? వాళ్ళు ఆదుకోవాలని చెప్పని ఇవాళ ఏదైతుందో రైతులకు ఫలితాన్ని గిట్టుబాటు అయితే లేదు. 2200 ఎదుగుతుందో రేపు వర్షాకాలం ఖరీఫ్ పంట మీ సుదర్శనని చెప్తున్నా. నేను అన్నా వీళ్ళకి అందరికీ ఎదుగుతుందో ప్రతి క్వింటల్ వీళ్ళు 500 రూపాయలు పోలు తిప్పించే బాధ్యత నీదమ్మా, నీకు. ఇది కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ అంటున్నా. రైతులే కాదమ్మా, ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారమ్మా. జనం మిమ్మల్ని చూస్తే ఆడబిడ్డలు ఎక్కడికి బస్సులో పోతే టికెట్ చేయకుండా సంప్రదాయం చేసిందమ్మా. మీరు అనుకున్నారో లేదన్నా? ఇదే సుదర్శన్ రెడ్డి గారు మన పేరుసారి ఉన్నప్పుడు ఆ ఓటు అయ్యిందమ్మా. నేను ఆడబిడ్డలకి ఏదైతుందో బస్సు గారు బాగా చేపిస్తానంటే ఇంట్లో చెప్తావు నువ్వు ఓటప్పుడు అందరూ చెప్తారు. నేను టికెట్ కూడా బస్సు పక్కకుండా అదే పక్కన వస్తాను. నిజమా? టికెట్ తాగుతున్నదా నీకు? టికెట్ కూడా ప్రయాణం ఎంతో చేద్దలేదా? ఇలా మన ఆడబిడ్డలు చెల్లించాల్సిన టికెట్ సొమ్మేదిస్తుందో రేవంత్ రెడ్డి గారు నెల 200 కోట్లు ఆర్టీసీ కడుతుంది. 500 కోట్లు తెలుసండి. అంతేకాదమ్మా, మన ఇంటి అవసరాల కొరకు 200 యూనిట్ల దాకా ఏదైతుందో కరెంటు బిల్లులు ఇస్తారు, 0 బిల్లు. నాకు తెలిసి ఇక్కడ కింద మంది ఉన్నారు ఆడబిడ్డలు, మీకు ఎవ్వరికి కూడా కరెంట్ బిల్లు ఇస్తుంది. 200 యూనిట్ల దాకా ఏదైతుందో పురుగు అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. తప్పన ఎవరికైనా రేషన్ కార్డు లేకనో ఏదైనా కారణంతో బిల్లు 2 ఇంటిలోపు ఆ బిల్లు మీరు కట్టకండి. నేను చెప్తున్నా, కట్టకండి. సుదర్శన్ రెడ్డి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఆయన దయచేసి కంటే ముందుంటా చెప్పంటుండే 200 యూనిట్ల లోపు బిల్లు వచ్చిన ఎవరున్నా మీరు కట్టవలసిన అవసరం లేదు. మీ బిల్లు మాకు ఏమి బాధ్యత మా సుదర్శన్ రెడ్డి చెప్పండి. సిలిండర్ పుట్టి కూడా 500 రూపాయలే. 500 కంటే ఎంత ఎక్కువైనా కానీ ఆ పైసలు మీకు వస్తాయి. అనుకునేదేమా రాకుంటే కూడా సుదర్శన్ రాకుంటే రాకుంటే లేదు, మాకు ఎవరితో సంబంధం లేదు. మేము నీకు ఓటు ఇచ్చినాం, మాకు నువ్వే బాగు చేయాలి. అవును నిజమే కదా? మన ఎమ్మెల్యే ఎవరు? మన ఎమ్మెల్యే ఎవరు? సుదర్శన్ రెడ్డి. మనకి ఎవరికి ఆపద వచ్చినా ఎవరు చేయాలి? మనకు సుదర్శన్ రెడ్డి. మాకు ఎవరితో సంబంధం లేదు చెప్పండి. నేను కరెంట్ బిల్లు మాకు చేపించేది నువ్వే, సిలిండర్ 570 మాకు చేపించేది నువ్వే, రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఇప్పించేది నువ్వే. అదే ఇంకొకటి చెప్తా, ఇల్లు లేని ఎవరికైనా ఇల్లు మంజూరు కావాలంటే కూడా వాళ్ళు ఏ కులమైన కానీ కాక మాకు ఇల్లు మంజూరు ఇప్పించే జిమ్మదారు కూడా సుదర్శన్ రెడ్డి. సరేనా? ఇంకొకటి చెప్తారమ్మా, ఇక్కడ బీడీలో ఉంటుందన్నా, బీడీలో ఉండేది ఓకే మొత్తం మంది ఉన్నారు కదా. నేను ఏమంటున్నా, బీడీ చేస్తులకు ఇక్కడ ఏం చేసింది 2014 కట్టా పెట్టి కొత్త పొలాలు బీడీలు చేసుకుంటారు. అది పెంచే రావద్దా? నువ్వు బియ్యం ఉన్ననే వచ్చింది, అదే కొత్త పొలం పెంచే రాదు, అందరు పెంచే ఎక్కడమ్మా. నేను చెప్తున్నా తల్లి, బీడీలు చేసే ఆడబిడ్డ ఎవరైనా మంచిదే కాక మీకు ఏదైతుందో ఇంతవరకు వచ్చే 2000 కాదు, 2000 ఇంకా 2000 జత చేసి 4000 సార్లు గెలిపిస్తే 2 ప్రేమ
మాకు కాబట్టి మేము బీడీలో పెంచండి బీడీలో పెంచండి తగ్గ చెప్పుకుంటాం ఇంకేం కావాలంటారు ఇన్ని కార్యక్రమం చేసే బాధ్యత ఉంటుందమ్మా రైతులకు అప్పు మాఫీ చేస్తాం రైతులకు కబడ్డీలు చేస్తాం రైతులకు కరెంటు చేస్తాం ఇన్ని ఇప్పుడు అంతేకాదు ఇక్కడ భక్తులు లేక పూజారీలు ఏం చేస్తారు పచ్చళ్ళు అయిపోతారు పాపం మరి 6 సంగతాలు చేయాలని అంట కట్టుకున్న భార్యలు కన్న పిల్లలు వదిలి దేశం పోతే పాపం చేసిన వాళ్ళకు నేను చెప్తున్నా తల్లి నేను చెప్తున్నా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ కార్మికులు ఎవరు కానీ వాళ్ళ పిల్లలకి ఏది ఇస్తుందో రెసిడెన్షియల్ స్కూల్ మంచి పాఠశాలల చదువు ఉచిత వైద్య సదుపాయము ఇండ్లు లేని ఇండ్లు నిరాశ ప్రమాదాలు గురైతే 5 లక్షల రూపాయలు ఎంత 5 లక్షలు అంటున్నా 30,000 రూపాయలు ఇచ్చింది 30,000 చదువుకున్న ఎవరైనా కానీ మీకు ఇంకా 8,000 ఇంకా 1,70,000 వాళ్ళు చదువుకున్న పొలాలకు అందరికీ నౌకలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చదువుకున్న పొలాలు ఎవరైనా కానీ తల్లి వాళ్ళకి అందరికీ నౌకలు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి ఇవాళ ఏదైతుందో వట్టి మనకు మత విద్వేషాన్ని ఎత్తగొట్టుకుని చెప్పండి ఇక్కడ మనం హిందువులో ఉన్నాం ముస్లింలు ఉన్నాం అందరం కలిసి తమరం లేక ఏదైతుందో ఇక్కడ ప్రత్యేకత ఉన్నది రెండే మంది ప్రత్యేకత ఉంది హిందూ సమాజానికి ఏదైతుందో ఆర్ఎస్ఎస్ ప్రముఖ హెడ్ ఏదైతుందో ఇక్కడ పుట్టిందా ఇక్కడ త్రివేణి సంగమం ఉందని చెప్పంటున్నా గోదావరి నది ఇదైతే పుణ్యస్నానం చేస్తారని చెప్పంటున్నా ఇంత మంచి గోదావరి పుణ్యస్నానం చేస్తారు ఇక్కడ ఆర్ఎస్ఎస్ ప్రముఖ హెడ్ ఎవరికైనా ఉంటుందో మరి ఇంటి కథ చెప్పి మా గోదావరి తలపున అరవింద్కి ఏదైతుందో ఇది మర్యాద కోసం చేసిన ఆలోచన నేను చెప్తున్నా రాబోయే కాలంలో మా సుదర్శన సాక్షి చెప్తున్నాను రేంజర్ మండలం ఈ ప్రాంతాన్ని ఏదైతే త్రివేణి సంగమం ఒక పర్యాటక ప్రాంతం చేసి భక్తులకి ఏదైతుందో పుణ్యస్నానం చేసినట్టు పుణ్యస్నానం అది మంచి ఓ శివాలయం కట్టిద్దాం మంచి ఏం చేద్దాం శివాలయం కట్టిద్దామంటున్నాను ఎందుకు మన హైందవ సాంప్రదాయం మనకి ఏదైతుందో పుణ్యస్నానం చేయాలి కాబట్టి ఏదైతుందో త్రివేణి సంగమంలో శివాలయం కట్టి మన అందరికి ఏదైతుందో పుణ్యం వచ్చేటట్టు నేను ఏర్పడి దయచేసి అమ్మా మీ అందరికీ ఏదైతుందో చేతున్నా నేను గరీబుని ఒక రైతు బిడ్డను ఖాతాల కొన్ని ఏదైతుందో నువ్వు ఎందుకు భయపడతావు జీవన్ దేవుడి తగ్గి రా అని చెప్పి నన్ను గెలిపించే బాధ్యత సుదర్శన్ రెడ్డి అన్న ఆయన పర్మిషన్ చెప్పండి ఆయన అన్న మంత్రి కాబోతున్నాడు రేంజర్ మండల్లో ఎప్పుడు ఎవరికి ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ పనిచేసే నాయకుడు సుదర్శన్ రెడ్డి అని చెప్పాలి పెద్ద గౌరవం నిలబెట్టాను ఆయన ఏమంటుంటేనా నీ జైతానికి ఎంత మెజారిటీ వస్తుందో అంతలో పూర్తిగా వర్క్ చేస్తాను
మరొకసారి అందరూ చేసి దండం పెడుతూ అందరు నాకు అందరూ నిలబడాలని కోరుతూ ఏదో తీసుకుంటున్నాను. చేతి ముందుకి చేయకపోతే నేను బిజెకు చేతి ముందుకే నేర్పడమే నువ్వు ఇప్పుడు బరాబరి పెట్టారు నేర్పడి కాబట్టి తప్పనిసరిగా మేము చెప్పినవన్నీ చేసుకుందాం. ఒకటి పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇప్పిద్దాం. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటికే 3 నెలల్లో 30,000 పోస్ట్ ఇప్పించాం. 35,000 తప్పనిసరిగా ఇవన్నీ చేసుకుందాం. కానీ ఇది ఒకటే ఓటు వేయాలి. అందరూ ఒక్కరోజు మొత్తం 100% ఓటు వేయండి. జీవన్ రెడ్డి సాబు కాన్స్టిట్యూన్సీ కంటే ఎక్కువ వేస్తామని మాకు 10 లెక్క వేస్తావా కదా ఆయన కంటే ఒక ఓటు ఎక్కువ వేసుకుంటే మాకు మీ చట్టాల కంటే ఎక్కువ పని చేయాలి. తప్పకుండా చెప్పంటున్నాను. మొత్తం నియోజకవర్గంలో పోలిన తర్వాతనే ఇంకెక్కడ అడుగు